వెల్కమ్ టు న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మామ అని వరస కలిపి పిలిచినందుకు కోప్పడ్డారని ఫిర్యాదు చేస్తే స్టేషన్కి పిలిచి ఎస్ఐ ఆడవాళ్ళని కూడా చూడకుండా చితకబాదారని బాధితులు గోడు వెళ్లబోతున్నారు. సత్యసాయి జిల్లా నంబులకుంట గ్రామంలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పరిధిలో జిరాక్స్ కొట్టు పెట్టుకున్న రమణ షాపు వద్దకు ప్రశాంత్ అనే యువకుడు వెళ్లడంతో అక్కడ ఉన్న షాప్ యజమాని రమణను మామ అని పిలవడంతో మధ్యలో వచ్చిన హసీనా భార్య రఫీ నన్ను మామ అని ఎందుకు పిలుస్తున్నారు అంటూ వాదోపవాదాలకు దిగాడని, అంతటితో ఆగకుండా రఫీ భార్య అయిన హసీనా నా భర్తను మామ అని ఎందుకన్నారని వరసలు ఎలా కలుస్తాయంటూ గొడవ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో హసీనా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వెంటనే ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వారి కుటుంబంలో ఉన్న వారందరినీ ఎస్ఐ వలిభాష పిలుస్తున్నారంటూ తీసుకువెళ్ళి మాట్లాడదామని చెప్పి లాఠీలు విరిగేలా కొట్టాడంటూ బాధితులు వాపోయారు. ఆ ఎస్ఐపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. నేను అడ్డం పోతాంటే కింద పరిగెత్తంటే లోపల నా కొడుకుని వేసేసినారు. లోపల నా కొడుకు రూమ్ లో వేసేసినారు. నన్ను మా అమ్మని ఈడ్చుకొచ్చి కొట్టినారు. ఈ కిందికి పోతాంటే పట్టుకొని చీర కూడా పెరికేసినారు. నన్ను చీరతో కూడా పెరికేసినారు. నన్ను సావధింగ్ చేసినారు. ఈ విషయం ఇరిగిపోయింది మాది. నా కొడుకు సావధింగ్ చేసినారు. మా కేకలు పెట్టినా ఎవరు పలకలేదు. కింద గేట్ స్టేషన్ కి గడి వేసినారు. ఆమె నన్ను కాపాడండి, న్యాయం చేయండి, నాకు న్యాయం చేయండి. మా ఊళ్ళో వచ్చేంత సావధింగా నన్ను, నాకు న్యాయం చేయండి. మాకు ఎస్ఐ న్యాయం చేయలేదు. ఆడవాళ్ళు పట్టుకున్నారు, పట్టుకొని కొట్టినాడు. పీసీ ఎస్ఐ పట్టుకొని కొట్టినారు. పీసీ ఇంకో ఆడమంది ఆ బాబు విడిపించిందేమో. పీసీ విడిపించింది మమ్మల్ని. మహిళా పోలీసు మేడం విడిపించింది నన్ను. ఆ మేడం పోనీ ఎన్నికేసుకొచ్చింది. మా అమ్మ కమ్మలన్నీ పోయినాయి, నా కమ్మలన్నీ ఇరిగిపోయినాయి. నన్ను చేతులన్నీ పుట్టుకుని ఇరిగిపోయినా నా చెయ్యి. నాకు చూసేవాళ్ళు లేరు, నాకు మొగతిక్కు లేదు. నా కొడుకు సావధింగ్ చేసినారు. నన్ను నాకు న్యాయం చేయండి. కొట్టిన రూల్ చేయమని నేను పరిగెత్తుకుని దేనికి పట్టుకున్నాడంటే ఎవరిని పట్టుకోలే. నా బిడ్డ ఎవరిని పట్టుకోలే. నా కొడుకు నా ఇంట్లోనే ఉన్నాడు. మా అమ్మ దానికి పట్టుకొని కొట్టినారు. రమ్మన్నా నేనే పిలుచుకొని మీద నా బిడ్డను పట్టుకొని పైకి పిలుచుకున్నారు. పైకి రూమల్లో పిలిచిపోయి కొట్టినారు నన్ను. మళ్ళీ చిన్న పోండి పోనీ అన్న అడిగిపోతే నీళ్ళు ఇస్తారు, ఇది అంటారు, మర్యాద చేస్తారు. నాకు ఏమైనా తెచ్చిందామని కాళ్ళు చూడండి, కాళ్ళు చూడు స్వామి. నాకు న్యాయం చేస్తారా చేయరు. నాకు ఆ ఎస్ఐ మాకు మొక్కులు కొట్టి వద్దే వద్దు స్వామి, వద్దే వద్దు. మాకు ఎస్ఐ మాకు 10 నిమిషాలు కాదు, 5 నుంచి ఆర్డర్ రావాలా. మాకు 5 నుంచి ఆర్డర్ రావాలా. మాకు న్యాయం చేయకూడదు. న్యాయం చేయాల. రాండి మా రాండి, మీరు కూడా పొడి తీసుకుని రాండి. రాండి భూమ కేసు పెట్టింది సార్. ఆయన మామయ్యని పిలిచినద్దు. మా వాళ్ళలో మా కొడుకు ప్రశాంత్ అని ఆ అబ్బాయి ఈడ ఉన్నాడు. ఇద్దరు మామ పిలుచుకుని ఆమె కేసు పెట్టింది. మమ్మల్ని పెళ్ళంపినారు. పోదాంపై పైకి పోదాంపా అని చెప్పి నా గాజులన్నీ బలిగినాడు. స్టేషన్ పైన స్టేషన్ వాకిల్లో వేసేసారు సార్. నన్ను బయటికి రాని కన్నా పీసీ సార్ మేడం కూడా ఉంది. పీసీ సార్ మేడం కూడా ఉంది. ఆ మేడం ఏం చెప్పలేదు. పాపం విడిపించింది నన్ను. దేవుడు లాంటి విడిపించింది మేడం. ఎస్ఐ సారు పీసీ సారు నన్ను సాగుకొట్టేసినారు సార్. నన్ను ఈ కూర్చొని నేను లేలేను సార్. నాకు మొగులు లేడు. నా కొడుకుని ఏదో పూజ చేసి సాగుకుంటున్నా. మా అమ్మని ముసుగులు చేసి తన్నాడు సార్. నేల పడిపోయింది. మా అమ్మ చంపేసుకుంటే కిందికి పోతుంటే పరిగెత్తుకుంటా మళ్ళీ పిలుచుకొచ్చి కొట్టినారు సార్ నన్ను. నా కొడుకు రూమ్లో వేసినారు సార్. ఉసుమేసినారు. మన వంటకాలు కూడా పిచ్చుకేసినారు సార్.